నరసరావుపేట ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో ఉత్తమ విద్యార్థుల అభినందన సభ ఘనంగా జరిగింది. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మాదిగ విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ట్రిపుల్ వ్యవస్థాపక అధ్యక్షుడు రవిరాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఆధునిక సమాజంలో విద్యార్థులు సృజనాత్మకత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను మించి ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. జమైకాలో స్థిరపడిన నరసరావుపేట వాసి ఎన్ఆర్ఐ డాక్టర్ చందూర్ నాగేంద్రబాబు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 4 విద్యార్థులకు ద్వితీయ బహుమతులుగా 1,20,000 అందించారు. తన జన్మభూమిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నాగేంద్రబాబుకు ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీకు ఇచ్చిన మెమోండో మీద మీరే కాదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రెడీగా ఉండాలండి. తేజేంద్ర ప్రైజ్ తీసుకుంటున్న వారు గుంటి మానస గారు. అనకాపల్లి జిల్లా నుంచి చందా జాజి గణేష్ పెద్దల దేవసాయ నగరికి బహుమతి ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్ ఏలూరు జిల్లా నుంచి గుల్లా సోమేశ్వరి గారు మీరు రెడీగా ఉన్నారండి. మీద ఉన్న పెద్దలకు, ఆశీనులైన చిన్నారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఉత్సాహాన్ని నింపడానికి ఈ పాట పెట్టడం జరిగింది. తెలుగువారు లేవరంటే అందరూ కూడా ఎక్కడ లేని ఉద్రేకం వస్తుంది, ఆలోచన వస్తుంది. ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, మన బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఇటువంటి నాయకులందరూ కూడా ప్రపంచ చరిత్రని, భారతదేశ చరిత్రని మార్చిన గనులు వీళ్ళందరూ కూడా. భగత్ సింగ్ కానీ ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కులం మీద బతకల, మతం మీద పైకి రాల, ఉద్యమాలతోటి, చదువుతోటి వీళ్ళందరూ కూడా పైకి రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ పేర్లు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇట్లా ఎంతోమంది వ్యక్తులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మనం పుట్టినప్పుడు మనం ఏ కులంలో పుడతామో మనకు తెలియదు. కానీ మనకు వ్యక్తిగా భూమి మీదకి వచ్చినప్పుడు కులాలు మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఎదగాలంటే ముందు ధైర్యం ఉండాలి, ఎదగాలంటే ముందు చదువు ఉండాలి, ఎదగాలంటే తల్లిదండ్రుల యొక్క ధైర్యం మనకు నూరిపోయాలి. తల్లిదండ్రుల యొక్క త్యాగం, తల్లిదండ్రుల యొక్క ధైర్యం అనేది మనల్ని పైకి తీసుకెళ్తుంది. మనం పెరిగే వాతావరణం ఎప్పుడు కూడా మన కులాన్ని గుర్తు చేయదు. వాళ్ళ రోజులు మారిపోయినాయి. సైన్స్, టెక్నాలజీ వచ్చినా కానీ కులాలు మతాల మీద ఆధారపడి వ్యక్తులు బతికే రోజులు ఇవి. చాలా పొరపాటు ఇది. ఇవాళ చంద్రమండలం వెళ్తున్నాం, మనుషులు వెళ్ళి చంద్రమండలాన్ని చూసి మళ్ళీ కిందకు వస్తున్నారు. ఇంకా మనకి కులాలు మతాలు ఉండాలా, ఒకసారి ఆలోచన చేయాలి. సోషలిజం రావాలి, రాలేదంటే ఆర్థిక వ్యవస్థ, ఫ్యూడలిజం, క్యాపిటలిజం ఇవన్నీ కూడా రానివ్వు. మనిషిని అణగదొక్కి, లేనివాడిని అణగదొక్కి ఉన్నవాళ్ళు పైకి వెళ్ళాలి. ఇటువంటి ఆలోచనతోటి ప్రతి మనిషి బతుకుతుంటాడు. బలమైన మనిషి బలహీనుడిని కుంకుమదిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఉంటుంది, రాజ్యాలు ఉన్నాయి ఇవాళ. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తున్నారు, అహంభావంతో ఉన్న ట్రంప్ ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ అమెరికా బతికేది ఓన్లీ ట్యాక్స్ మీదే బతుకుద్ది. అమెరికా 40% ట్యాక్స్ అంటే శ్రమను దోచుకోవడం అనమాట. అక్కడ ఉద్యోగస్తుల్ని, భారతదేశంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తుంటే, ఎంతో కష్టపడి కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదిస్తుంటే మన శ్రమను దోచుకొని మనల్నే బానిసలాగా చూసుకు బ్రతుకు ఇవాళ ఉంది. మరి లేకపోతే మన మీద 50% సుంకం వేస్తారండి. అహంభావంతో, ప్రపంచ రాజ్యాధికారంతో ఇవాళ ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను మనం ఎప్పుడు కూడా క్షమించకూడదు. కానీ మనకు కావాల్సింది, ప్రపంచంలో ఇవాళ మంచి మంచి నాయకులు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజలందరూ కూడా ధైర్యంగా జీవించే అవకాశాలు, కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత అందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. మరి వాళ్ళు చూస్తే నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి ఉత్తీర్ణత శాతం చాలా బాగా పెరిగింది. నేను ఏ స్కూల్కి వెళ్ళినా కానీ టీచర్లు ఎంత బాగా చెప్తున్నారు. చెప్పడమే కాదు, వాళ్ళ జేబులో డబ్బులు వేసుకొని
వాళ్ళే స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు పిల్లలకి. చాలా గొప్పగా ఉంది.